చక్కనైనటువంటి సాక్ష్యాలు చెప్పారు. వీళ్ళ సాక్ష్యాలు చెప్పడం ఎంతో ధన్యులవుతారు. మనకు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనము అందరికి ఆ యొక్క మేలులు పంచుకున్నాం అనుకోండి, ఇంకా ధన్యులమవుతాం. గనుక ఎవరు కూడా సిగ్గుపడవద్దు. మీరు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జనం అంతట్లో కూడా దేవుడు మేలుని చేసినటువంటి దేవుడే కానీ ఎటువంటి కూడా సహాయం చేయలేనటువంటి దేవుడు మాత్రము కానీ. కనుక ప్రియులారా వినండి, మాటలు వినండి. అద్భుతమైనటువంటి మీ యొక్క శ్రమలను, మీ యొక్క అక్కరలను తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు ఉన్నాడు మనకు. ఆయన మాటలు ఆలకిస్తే చాలు, మీరు చక్కనైనటువంటి మరి మేలును పొందుకుంటారని మీకు హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా గమనించండి, మరి మన జన్మ పాప కర్మ పాపములు క్షమాపణ గురించి బైబిల్ ఎక్కువగా బోధించుతుండడం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభువైన యేసుక్రీస్తు తానే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము అయ్యను అని మనము ఎన్నోసార్లు మనము తెలుపుకుంటూ ఉంటాం. మరి ప్రపంచ దేశంలో చరిత్రలో కొన్ని బాధకరమైన మరువరాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశంలో కొన్ని మరువరాని సంగతులు ఎన్నో మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించినటువంటి వాటిలో మాత్రమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము చాలా విలువైనటువంటిది. మరి ఈ మరణము ఎంతో అద్భుతమైనటువంటిది. కానీ మన దేశంలో స్వతంత్రము తెచ్చినటువంటి వారు ఎవరండి? అందరికీ తెలుసు. మొన్న చెప్పాను నేను. ఎవరు తెచ్చారు? గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రం తెచ్చారు. ఆయన ఇప్పటికీ కూడా మనము మరవలేకపోతున్నాం. ఆయన మరవలేము, మర్చిపోము కూడా. మన పిల్లలు అందరూ కూడా గాంధీ మహాత్ముడిని పొగుడుతూనే ఉంటారు. చాలా సంతోషం. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి అమెరికా దేశంలో ఆ యొక్క నల్ల జాతి ప్రజలను అమెరికా దేశస్తులకు బానిసలుగా అర్పించేవారట. సంతలలో పశువులు అమ్ముతాం చూడండి, అట్టి విధముగా నల్ల జాతి వారిని అమెరికా వారికి బానిసలుగా, అంటే పని మనుషులుగా అమ్మేవారు. ఆ అమ్మేవారు పరిస్థితులను బట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క బంధకముల నుంచి మరి విడిపించినటువంటి వాడు అబ్రహాం లింకన్. దేవునికి స్తోత్రం. ఆయన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోలేనటువంటి త్యాగపూరితమైనటువంటి బిడ్డలు గాంధీ మహాత్ముడు, అబ్రహాం లింకన్. మూడవదిగా అంటరానితనము ఎవరు అరికెట్టించారో తెలుసు కదా, అందరికీ తెలుసు. అంటరానితనాన్ని ఇందిరాగాంధీ గారు అరికట్టించారు. దేవునికి స్తోత్రం. ఆవిడ కూడా మనం మర్చిపోలేము, అవునా కాదా? ఆవిడని మనం మర్చిపోలే. మరి అటువంటిది భూమిలో జీవిస్తున్నటువంటి సర్వ పాపముల కొరకు నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనలను రక్షించి స్వర్గ మార్గము చూపించినటువంటి మన యేసుని ఎంతవరకు మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మరి గమనించండి, సర్వ మానవాళి పాపాలు భారము మోసినటువంటి మన దేవుణ్ణి మనం ఎంత జ్ఞాపకం చేసుకోవాలి. తన ప్రాణాన్నే త్యాగం చేశారు. తనకు కలిగినటువంటి సమస్తము కూడా మహాసింహాసనం అంటే శరాపుల మీద సింహాసనములో కూర్చున్నటువంటి పరిశుద్ధుడని వేవేల దూతలతో పొగుడుతూ అక్కడ ఆనందాన్ని కోల్పోతున్నటువంటి మహాదేవుడైనటువంటి ఆ దేవుడు మనకు చూపించినటువంటి ప్రేమను మనం ఎంతవరకు మన మనసులో ఆకట్టుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. వీళ్ళగా గమనించండి, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పి చేయకుండా ఉండడు. రక్షణకు వస్తానన్నాడు, వచ్చేసాడు. నేను చచ్చిపోతానన్నారు, చచ్చిపోయారు. ఆరోహణం అయిపోతానన్నారు, ఆరోహణం అయిపోయారు. మరలా నేను వస్తాను, ఒక మార్గం మనకు చూపించి వెళ్ళారు. ఆ మార్గము ఏంటంటే 2 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. అందరికీ కూడా ఒక మార్గము చూపించి వెళ్ళారు. ఆ మార్గంలో మనము ప్రవేశించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఆయన ప్రాణము త్యాగము చేసి ప్రేమపూర్వకమైనటువంటి భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో ఆప్యాయత చూపించారు. వీళ్ళారా, స్వతంత్రము తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడిని మర్చిపోలేము. మనము బానిసలుగా అమెరికా దేశానికి నల్లజాతి వారు అమ్మబడుతున్నటువంటి వారిని మర్చిపోలేము. అబ్రహాం లింకన్ మనకు
మరి జాతి విచక్షణ కలిగించి అందరినీ కూడా ఒకే మార్గంలో నడిపించినటువంటి ఇందిరాగాంధీని మర్చిపోలేము. ఇలాగ త్యాగపూరితమైనటువంటి ఎంతమందో ప్రజలు ఉన్నారు. ఆ పేర్లు నాకు తెలియదు, కానీ చాలా మంది ప్రజలు ఉన్నారు. వారి ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన మనం మర్చిపోలేం. ఇప్పటికీ కూడా పుస్తకాల్లో పెట్టి లిఖిస్తున్నాం. మరి మన పాపాలను క్షమించి మనకు నిత్యమైనటువంటి మార్గం చూపించినటువంటి మన దేవుడికి ఇంకెంత మనం స్థుతించాలా లేదా? స్థుతించాలా. కనుక ప్రియులారా గమనించండి, ఈ మాటలు వినండి. ఎవరైనా సరే వచ్చినట్లయితే ఆ పక్క వాళ్ళకి కొద్ది జాగ్రత్తలు చెప్పి మాటలు వినగలగండి. ఎందుకంటే దేవుని మాటలను చెరపడానికి అపవాది భూమండలం అంతా కూడా చెర్రగొట్టి తిరుగుతున్నాడు. దానికి రెస్ట్ లేదు. అపవాది అనుచరులకి రెస్ట్ లేదు, వాళ్ళకి రెస్ట్ లేదు, అలా తిరుగుతున్నారు. కనుక మనం ఏం చేయాలి? మన దేవుని యొక్క ప్రేమను ప్రకటింపబడ్డానికి మన ఆత్మలను త్యాగపూరితమైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన 3వ తారీఖున, జూలై 3వ తారీఖున మరి తోమా చనిపోయినటువంటి రోజుని మన శుక్రవారం కూడా నేను ప్రకటించాను. తోమా చనిపోయినటువంటి ఆ రోజు ఎంతో అద్భుతమైనటువంటిది. ఆయన 52లో భారతదేశానికి వచ్చాడు. 52లో భారతదేశానికి వచ్చి 20 సంవత్సరాలు దేవుని యొక్క శుభవార్తను భారతదేశం అంతటికి కూడా ప్రకటించాడు. భారతదేశానికి అంతటికి కూడా 20 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత మొత్తం ఎంత తెలిసింది? 52లో వచ్చాడు. 20 కలపండి ఎంత అవుతుంది? ఇంకా 72. ఆయన 72వ సంవత్సరంలో జూలై 3వ తారీఖున హతసాక్షిగా మరణించాడు. దేవునికి స్తోత్రం. కనుక మన భారతదేశానికి మరి ఆ సువార్తను దేవుని యొక్క శిష్యుడిలో 12 మందిలో ఒక శిష్యుడిగా వచ్చి అక్కడ సువార్త ప్రకటించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన సమాజంలో చాలా మంది ఇక్కడ చూసినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువు యొక్క మరణ పునరుద్ధాన సమాధి చూసినటువంటి వారు ఉన్నారు. లోతు సమాధులు చూసినటువంటి వారు ఉన్నారు. కొంత దైవజనులు భూలోకంలో కట్టబడినటువంటి ఆ సాక్ష్యాలు ఉన్నాయి. నోహు కలిగినటువంటి పడవ కూడా ఉందని దైవజనులు బైబిల్ పండితులు చెప్తున్నారు. చూశారు వాళ్ళు కూడా. ఇటువంటివి చూడడానికి చూపులు కలిగినటువంటి సాక్ష్యాలు కలిగినటువంటి ఎంతమంది చూసినప్పటికీ కూడా, ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా ఎవరి మనసులో కూడా వారికి చలనము లేదు. వీళ్ళారా గమనించండి, ఆత్మానుసారమైనటువంటి మనము క్రియలను జరిగించాలి, కానీ శరీర క్రియలు మనం ఎక్కువ జరిగిస్తూ ఉంటాం. తెల్లవారితే టిఫిన్ చేయాలా, టీ తాగాల, మరి చెల్లన్నం తినాలా, మధ్యాహ్నం భోజనం చేయాలా, తర్వాత బిర్యానీ తినాలా, తర్వాత ఏదో తినాలా. దీని కొరకు సంపాదన కావాలా, సంపాదన కొరకు శరీరాన్ని సుఖపెట్టడానికి మంచి ఇల్లు కావాలా, మంచి త్రోవలు కావాలా. ఈ ప్రాణాన్ని మనం ప్రాణాన్ని కాదు కాపాడుకోవటం, మన శరీరాన్ని కాపాడుకోవడానికి లేనిపోయిన భూములు సంపాదించాలా, లేనిపోయినటువంటివన్నీ కూడా శరీరం కొరకే మనం కష్టపడుతున్నాం. అవునా? శరీరం కొరకే మనం కష్టపడుతున్నాం, కానీ ఆత్మ కొరకు మనం కష్టపడటం లేదు. ఎవరు కూడా ఏమి తిందుము, ఏమి త్రాగుతాము, ఏమి సుఖిద్దాము అని తిరుగుతున్నారే, కానీ అయ్యో ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే మాకు ఇవన్నీ దొరుకుతాయి, మాకు రాజ్యం, ఆయన రాజ్యం కావాలని ఎవరు వెతుకుతున్నారండి? కనుక ప్రియులారా, చాలా మంది వెతికినటువంటి వారు ఉన్నారు, వెతికలేనటువంటి వారు లేకపోలేదు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాలను దేవుని కొరకు వెతికినట్టు ఉండాలి. దేవుడు మనకు చూపించినటువంటి మార్గం కొరకు మనము ఎప్పుడు కూడా ఏం చేయాలండి? నిరీక్షణ కనిపెట్టువారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ వస్తానని చెప్పి రాకుండా ఉండడు. ఆయన ఇప్పటికి అన్ని కూడా నెరవేర్చేశాడు. ఈరోజు మనకు పోకడ జరుగుద్ది. నీ యొక్క పరిస్థితిని బట్టి పోకడ జరుగుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారు. దేనికంటే వారు చెడు కార్యాలు చేస్తారు కనుక. అటువంటి వారందరూ కూడా డైరెక్ట్ నడకదు. అటు ఇటు తేడా ఉన్నటువంటి వారికి తీర్పు ఉంటారు. ఆ తీర్పులో గెలవాలి. ఇంకా సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను పొందుకొని ఆ ఆత్మని దేవునికి అప్పచెప్పినటువంటి వారందరూ కూడా దేవుడి ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, నేను వచ్చేటప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన దూతలు దిగితే ముందు భూకంపాలు వస్తాయి,
చాలాసార్లు చదువుకున్నాం. 2 Petrus 3వ అధ్యాయం 8 నుంచి ఆఖరి వరకు చూసినట్లయితే ఆయన కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త సృష్టిస్తాడు, పంచభూతములు లయమైపోతాయి అని అన్ని కూడా మనం చదువుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేటప్పుడు భయంకరంగా ఉంటది పరిస్థితి. మరి చంటి పిల్లలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. చలికాలం ముందు ఆ విషయం రాకుండా కాపాడగలిగినటువంటి మరి శక్తిని మీరు పొందుకోండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి అని దేవుడు మనకు మొత్తం 24వ అధ్యాయంలో చాలా ప్రకటించారు. అదే మొత్తం 24:14లో అంత లెక్క కూడా లోకమంతా కూడా సువార్త ప్రకటింపబడను, తర్వాత అంతము వచ్చును. ఇటువంటి మాటలు మనం వింటున్నాం కదా, మనం ఎంతవరకు జాగ్రత్త కలుగుతున్నామో ఒకసారి ఆలోచించండి. మనకు వాతావరణం నిమిత్తం లేదు, మన శరీరాలు బలహీనంగా నిమిత్తం లేదు, నిజంగా నిర్మలంగా నిలుచుకోవాలి. ఎన్నిసార్లు ప్రాణాపాయాల నుంచి రక్షించబడి దేవుని గుడిని మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. చాలా మంది స్త్రీలు మీలో ఉన్నారు, దేవుని గణపరిచినటువంటి స్త్రీలే మీరు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని జీవిస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడు. ఆయన మీ కొరకు ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అని చెప్తున్నారు ఆయన. అంతేకాదు ఆలోచన చెప్పుటయు, లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు. ఇది ఎవరికి తెలియదండి. మేము డబ్బులు ఖర్చు పెట్టాం, ఏలేస్తున్నాం అనుకుంటున్నాడు, కానీ దేవుడి ఛాన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. ఆ రోజుల్లో బైబిల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఎవరైతే క్రమములు పాటిస్తారో వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. క్రమములు పాటించకుండా ఇష్టానుసారం బ్రతికినటువంటి వాళ్ళందరూ కూడా అతను చేసినటువంటి దేవుడు బైబిల్లో ఆ పరిస్థితి కూడా మనకు కనపరచబడుతుంది. న్యాయమును సహకరించి న్యాయ పరిపాలనకు కొందరు ఉన్నారు, వారికి న్యాయమే చేకూర్చబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దగ్గర నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులను, లోకములోని గనులైన న్యాయాధిపతులను ప్రభుత్వం చేయుదురు, నన్ను ప్రేమించు వారికి నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి దేవుడు, ఎంతో మనకు ప్రాధాన్యతను అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. ఇక్కడ ధ్యాన భాగంలో మరి త్వరగా వెళ్ళి ముగించుకోబోతున్నాం కనుక అందరూ కూడా శ్రద్ధగా వినండి. లేవటం చేయటం ఏమి చేయకండి, డిస్టర్బెన్స్ చేయకండి, మాటలు ఆలకించాలని మీకు మనవి చేస్తాను. ఈ మాటలు ఆలకించడం వల్ల ఏముంటుందంటే మనకి నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవం ఉంటుంది. మన మనసులో ఉన్నటువంటి బాధ, కోరిక తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి ఉద్దేశాలు కూడా నెరవేర్చబడతాయి. నిర్లక్ష్యం చేయకండి. నాకు ఇప్పటి వరకు బాబురావు నమ్ముకుంటున్నాను, నాకు ఏది జరగలేదని అనుకోకండి. 90 సంవత్సరాలు అబ్రహాము కనిపెట్టాడు పిల్లల గురించి. 90 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత అతని మనసును బట్టి అబ్రహాముకు ముందే సిద్ధపరిచాడు. ఇదిగో నీ వలన ఈ లోకమంతా ప్రజలు నిండిపోతారు. ఇదేంటి 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, శారా 90 సంవత్సరాలు? లేదు లేదు, నీ వలన నాకు జనం కావాలి. ఎందుకు? అబ్రహాం ప్రేమించాడు, విశ్వాసంతో ఉన్నాడు, ప్రేమించాడు. దేవుడు నన్ను ఎటువంటి పరిస్థితుల్లో జీవించినటువంటి దేవుడే కానీ శపించినటువంటి దేవుడు కాదండి. ఆయన ఎటువంటి పరిస్థితులు కూడా పట్టుదల కలిగి దేవునిలో జీవించాడు కనుక ఆయన తగు ఆశీర్వాదములు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ అబ్రహాము సంతతే మనం అందరము కూడా. ప్రియులారా, అటువంటి ఏదో కోరిక నాకు నెరవేరలేదు అని ఎప్పుడు మీరు అనుకోకండి. దేవుడు మీద మనసు ఉంచాలి, పరిశోధిస్తాడు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మలను పరిశోధించినటువంటి దేవుడు. ఆ దేవుడిని మనం నమ్ముకోవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉంటానా,
కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును అలాగునే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. 37వ వచనం 23వ అధ్యాయంలో మత్తయి సువార్త 37వ వచనం మాత్రమే చదివాను. ఈ వచనాలన్నీ మనం బోధిస్తే చాలా విలువైనటువంటివి, చాలా మనకు అవసరార్థమ కలిగినటువంటివి. వీటిని వినడానికి మన చెవులు పట్టవు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు చెప్పి నేను విడిచిపెట్టబోతున్నాను. దయచేసి వినండి. ఎవరు కూడా తొట్టెళ్ళకండి, మాటలు వినకుండా ఉండలేకుండా ఉండకండి. వినండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఆయన ప్రేమను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ప్రేమ ప్రకాశిస్తూనే ఉంటుంది. గనుక ఇక్కడ దేని గురించి రాశాడు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉంటుదానా, కోడి తన రెక్కల కింద పిల్లలు ఎలాగా మరి చేర్చుకున్నా అలాగే నేనను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవాలని ఇంటిని గాలి మీరు వల్లకపోతుంది. యెరూషలేం ఏంటంటే ఏంటండి? యెరూషలేమునే అంటున్నారు అనుకున్నారా? యెరూషలేములో ఉన్నటువంటి పవిత్రుల కొరకు ఇది వ్రాయబడినటువంటి మాట. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువు పలికినటువంటి మాట, ఆయన నోటితో పలికినటువంటి మాట. ఓ యెరూషలేమా, నీలో ఉన్నటువంటి పిల్లలను చేర్చుకోవాలని ఎంతో నేను శ్రమ పడుతున్నాను. నా రెక్కల కింద కోడి పిల్లలను దాచుకున్నట్టు నేను దాచుకోవాలనుకున్నాను. రెలారా గమనించండి. కోడి తన పిల్లల్ని దాచుకుంటుంది, మంచిదే. ఆ పిల్లలు దాచుకునే విధానం ఎటువంటిదండి? కోడి ఎటువంటిదో తెలుసా మీకు? తెలుసు అందరికీ. కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఎన్ని దినాలకి అది పొదుగుతుంది? 21 రోజు. 21 రోజు కూడా ఉపవాసం ఉంటుందా ఉండదా? అందరు గట్టి చెప్పాలి. అందరికి తెలుసు. నీకు నాటుకోలు పెంచినటువంటి నీకందరికీ తెలుసు. 21 రోజు తన పిల్లలు బయటికి రావాలని ఉపవాసంతో ఉంటుంది. ఉపవాసంతో ఉంటుందండి 21 రోజు తన పిల్లల్ని కాపాడుకోవడానికి. తర్వాత పిల్లలు చేసిన తర్వాత బయటికి తీసుకొస్తారు. పిల్లలు మనం వెళ్తాం బయటికి. అప్పటికీ కూడా అది ఎర్రేకారం అయిపోతూ ఉంటుంది. అవునా కదా? ఏ కాకి వస్తుందా, ఏ గద్ద వస్తుందా, ఏ రాంబల్బ్ వస్తుందా అని ఎర్రేకారం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కాకులు ఎత్తుకోవచ్చు, గద్దలు ఎత్తుకోవచ్చు, నానా విధములైనటువంటి క్రూర జంతువులు ఎత్తుకోవచ్చు. వీటి నుంచి కాపాడాలి అని తన పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది. ఎక్కడికి? తన రెక్కల క్రింద. ఏదో చిన్నది ప్రమాదకరమైనటువంటి సందడి దాని చెవులో పడింది అనుకోండి, అది గట్టిగా అరిచేటికి పిల్లలన్నీ కూడా ఎక్కడ పరిగెడితే తన రెక్కల క్రిందకి వెళ్తాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది చంచలను చేస్తున్నాడు. మనల్ని లేనిపోయినటువంటి మోసాలతో, లేనిపోయినటువంటి కష్టాలతో, లేనిపోయినటువంటి ప్రాణాపాయాలతో, లేనిపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులతో మనల్ని శాంతి నరకానికి తీసుకువెళ్ళాలని అపవాది దగ్గర నుంచి మన ప్రభువు మనలను రక్షించుకోవడానికి తన రెక్కల క్రిందకి ఆయన పిలుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శిలువ మరణము అందుకే పొందుతున్నాడు. సమస్త ప్రజలను ఆయన రమ్మంటున్నాడు. గోడు పిల్లల కంటే విలువైనటువంటి ఆయన స్వరూపము కలిగినటువంటి ప్రజలము మనం కనుక ఏ ఒక్కరిని కూడా దేవుడికి విడిచిపెట్టడానికి ఇష్టమో లేదేది. అందరూ కూడా పాపము చేసి ఆయన అనుభవించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. కనుక మరి పౌలు గారు చెప్తాడు, పాపం వలన వచ్చిన జీతము మరణము, మరణము వలన వచ్చినటువంటి బహుమానము నరకం. వీటి నుంచి తప్పించాలని అందరినీ కూడా దేవుడు తన సేవకుల ద్వారా తన ఇంట్లో పిలిచి సేవకుల్లో ప్రస్తుత సేవకులు జరుగుతున్నారు. చాలా మంది సర్కాస్ చేసి డబ్బులు సంపాదించుకొని చాలా మోసాలు చేస్తూ సేవకుల్లో మాలో 3 మంది ఉన్నారు. సేవ అంటున్నారండి. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ మాట అండి అమ్మా.
మీరు అభ్యంతర పడకుండవాలని ఈ మాట మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములోనికి పిలుస్తారు. మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేస్తున్నానే అనే నమ్మకం పెట్టుకొని అట్లా చేస్తారు. రంపాదం ప్రతి ఒక్కరిని పిలుస్తారు. ఎక్కడికి రండి, అక్కడికి రండి, అటుకోండి. దేవుని బిడ్డలో నిజమైనటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కదలకూడదు, మెదలకూడదు. వీళ్ళరా గమనించండి, సాతానుడు ఏలుబడి. ఆ సాతానుడు రకరకాలైనటువంటి ఏలుబడిలో ఉన్నారు, క్రైస్తవుల్లోనూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు యావకులట బోధకుల్లో ఉన్నారు. దేవుడు లేడని. యేసు ప్రభువు భార్య ఉందని చెప్తున్నాడు, దేవుడి సేవకుడే. కొందరు అంటున్నారు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, బైబిల్లోనే అతిథ్యాయి చేయకూడదు. బైబిల్లో ఉన్నటువంటి ఖచ్చితంగా దేవుని యొక్క సేవకులు నడిపిస్తూ ఉంటే అది కాదు, ఇది కాదు అంటున్నారు ఈ గొప్ప రోజులు. ఎవరండి? అబద్ధ బోధకులు. ఇటువంటి ప్రపంచంలో అనేక విధములుగా పరిగెడుతున్నాయి. వాటికి మనం ఎప్పుడూ కూడా జోహారవ్వాలి. వాటికి జోహారయ్యామంటే అంతే సంగతి. మనల్ని ప్రేమతో పిలుస్తున్నటువంటి మన దేవుని రెక్కల కిందయే మనం ఉండాలి. ఒకసారి ఒక వ్యక్తి ఇక్కడ బోధించాడు, ఏంటారా మీరు అటు ఇటు పరిగెడతారేంటి, తల్లి పాలు వదిలేసి ఇతర పాలు తాగడానికి, పంది పాలు, గాడిద పాలు, ఆ పాలు ఈ పాలు తాగడానికి పరిగెడుతున్నాను, తల్లి పాలు వదిలేస్తున్నాం అని బోధించారు. చక్కని పాఠం. అయినప్పటికీ కూడా మనలో కొంతమంది చలనాలు లేవు అని నేను అరవటం కాదు, కానీ దేవునిలో మీరు జీవించి ప్రకాశవంతమైనటువంటి మేలును పొందుకోవాలనే దేవుని యొక్క కోరిక. అది అరమటి నేను అరుస్తున్నాను, లేకపోతే కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఎక్కడ అంటున్నాడు, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను, యెరూషలేమా నీలో ఉన్నటువంటి ప్రజలను నా రెక్కల కింద దాచుకోవాలని నేను ఎంతో శ్రమ పడుతున్నాను. అయినా నీ పిల్లలు వచ్చిన వల్లపడటం లేదు. నిజమే, దేవాలయాలలో ఉన్నటువంటి వారిని కూడా నిజమైనటువంటి ప్రేమతో యేసు ప్రభు పిలిస్తే అక్కడికి పరిగెత్తినటువంటి వారంగా ఉంటున్నాము. కానీ మన స్థితిని మనం నిలబెట్టుకోవాలా. నీ ఇల్లుని నువ్వు చక్కబెట్టుకోవాలా. నువ్వు దేని మీద ఇల్లు కట్టుకోవాలా? బంధం. ఇసుకలో ఇల్లు కట్టుకుంటే కూలిపోవాలి. కనుక అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చూడండి 38, ఇదిగో నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవారు స్తుతింపబడుదురు గాక అని నేను చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిలో నిజమైనటువంటి నన్ను మీరు తెలుసుకుని నా దగ్గరికి రావాలి. నా క్రమములు పాటించుకుంటా, నా ప్రేమను మీరు పొందుకోకుండా ప్రభువా ప్రభు అని నన్ను పిల్లనేది నీ హృదయంలో ఎన్ని పెట్టుకుంటున్నారు. భూలోకంలో ఉన్నటువంటి కలతలు ఎన్ని పెట్టుకుంటున్నారు. కలతలు పెట్టుకుని ప్రభువా ప్రభు అని నన్ను ప్రార్థించడం నా దగ్గరగా నేను నీ దగ్గరికి వస్తాను అని చెబుతూ యేసు ప్రభువు యెరూషలేమును పిలుస్తున్నాడు. ఆ పట్టణ వాసులను పిలుస్తున్నాడు. ఆ పట్టణ వాసులను పిలిచి దాని విషయమే బాధపడుతున్నాడు. ఇక్కడ మనము లూకాసు సువార్త త్వరగా ముగించి ఉన్నామమ్మా. చేయండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి చూసినట్లయితే, ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి ఏం చేశారండి? వీళ్ళరా ఈరోజు కోమటపల్లి సంఘాన్ని చూసి దేవుని మనం ఏడ్పించకూడదు. కోమటపల్లి సంఘాన్ని చూసి మనము దేవుణ్ణి ఏడ్పించకూడదు. దేవుణ్ణి ఏం చేయాలి? మనము సంతోషం. నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు నిలబడి అని రేపు నీ కొరకు అక్కడ కోహారాలు పట్టుకుని దేవదూతలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇది సత్యమైన మాట. నేను అబద్ధం మాట్లాడుతున్నాను కాదు. దేవుడు నాతో పలికించినటువంటి మాటలు నేను పలుకుతున్నాను. ఆయన చూపించినటువంటి వ్రాతలే నీకు బోధిస్తున్నాను. బైబిల్లో నుండివే పరిశీలించండి. చాలా మంది యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన బైబిల్ చదవలే, ఏడు చదవలే, చదువుతుంటే వాళ్ళు గ్రంథాలు పరిశోధిస్తారు. అలా ఆ యాజకులు, ఆ పరిచయులు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు ప్రభు బైబిల్ చూడకుండా మాట్లాడుతుంటే అందులో ఉన్నాయా లేవనేసి ఆ గ్రంథాలని పరిశోధిస్తున్నారు.
బైబిల్ చదివినటువంటి వారికి మాటలు బాగా బాగుంటాయి. అదే విధముగా నేను చెప్పే మాటలు కూడా మీరు పరిశీలించండి. అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు, ఆయన జ్ఞానముతో నింపబడినటువంటి మాటలను మనం అన్వయించుకోవాలి, మన హృదయంలో అమర్చుకోవాలి. గనుక ఆ యొక్క పట్టణమును చూసి ఆయన ఏడ్చాడు. యెరూషలేము పట్టణం చూసి ఏడ్చి ఆయన ఏమంటున్నాడు చూడండి, నీవును ఈ దినమందైనను సమాధానమైన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నాం ప్రియులరా. గనుక ఇక్కడ ఈ రాంబంగులు, ఈ కాకులు, ఈ యొక్క సమస్తమైనటువంటి డేగలు తన్నికి పోకుండా, అంటే పిల్లలని కోడి తన రెక్కల కింద ఏ విధంగా కాపాడుకుంటారో మనము పాపపు జీవితాన్ని, శరీర కోరికలను, మనకు మరి ఆత్మను చెరుపుకునే గుణాలను లేకుండా ఆయన రెక్కలలోకి మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దానికినే అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ ఎంతో విలువైనటువంటిది. ఇక్కడ మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ పాడైపోయినటువంటి ఒక నత్తి గల, చెవుడు గల మనిషిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఏం చేశాడో చూడండి. చదువు 7:32-34. మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు చెవిటి గల నత్తి గల వాణిని ఆయన దగ్గరకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి, ఈ మాట బాగా జ్ఞాపకం తెచ్చుకోండి, వాని మీద చెయ్య ఎందుకు వచ్చమన్నారు? అతని తత్వం బాగలేదు, అతని మనసు బాగలేదు, చెవిటివాడైపోయాడు, గుడ్డివాడైపోయాడు. ఇక్కడ సమస్తమునకు రక్షణకర్త అయినటువంటి, సమస్తమైనటువంటి నీతికి నిదానించినటువంటి యేసు ప్రభుని చెయ్యి వేయమంటున్నాడు. ఆయనను వేడుకుంటుండెను. ఆయన జన సమూహముల నుంచి ఆయన వాణిని ఏకాంతమునకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి తన నాలుగు ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి ఏం చేశారైనా నిట్టూర్పు ఎందుకు విడిచారనేది గమనించుకోవాలి. ఈరోజు మనలో అనేక మందిని మరి అస్వస్థతలకు వచ్చేటప్పుడు ఆయన నిట్టూర్పు విడిచే మనల్ని బాగు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన నిట్టూర్పు విడిచి ఎత్తాత అంటే తెరవబడము అని ఆర్డిచ్చారు. ఇచ్చినట్టే ఆయన మాట్లాడాడు, వినగలిగాడు. వెంటనే అక్కడ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఏమనుకోవాలండి? ఎవరికి కూడా చలనం లేదు. ఓహో అంతేనా అని విడిచిపెట్టిపోయారు. ఈ రోజుల్లో దేవాలయంలో కూర్చుంటున్నటువంటి మన జీవితాలు కూడా బాగు చేసినటువంటి దేవుణ్ణి అంతేలే అనుకొని వెళ్ళినటువంటి పద్ధతి ఉండదు. ఆయనలో దూరిపోవాలి, ఆయనలో విశ్వాసం ఉండాలి. ప్రతిదీ లోక సంబంధ సాధారణ క్రియలను మనం అసహించుకోవాలి. అటువంటి రీతిగా మనం జీవించడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ప్రియులారా, ఇక్కడ ఉంది మరలా మార్కు సువార్తలోనే 8:12 చూసినట్లయితే ఆయన ఆత్మయందు నిట్టూర్పు విడిచాడు. ఎందుకు విడిచాడు? అక్కడ పరిచయులు ఆయన శోధిస్తున్నారు, ఆయన బాధపడుతున్నారు. అంతే కదమ్మా, పరిచయులు ఆయన బాధపడుతున్నటువంటి విధానమును బట్టి ఆయన నిట్టూర్పు విడిచారు. ఈరోజు తన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము కూడా దేవుణ్ణి బాధ పెట్టినటువంటి వారముగా ఎప్పుడూ కూడా ఉండదు. వారి అల్ప విశ్వాసాలు చూసి ఆయనకు నిట్టూర్పు విడుస్తారు, అంటే హృదయంలో గాయం. అదే విధంగా లాభం లేచేటప్పుడు కూడా, లాభం లేపేటప్పుడు ఆయన నిత్య జీవము కలిగినటువంటి వాడు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవమును అని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా చలనం లేదు. గనుకనే అక్కడికి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాయితీ ఏంటంటే, అయ్యో రాయితీ ఏమంటారు ఏంటండి, ఇప్పుడు 4 రోజులు అయింది, కొంపు కొట్టేస్తాడండి. అయ్యో జీవము నిత్యమైనటువంటి మార్గము ఆయనే అని తెలిసిండి ఆయన వాదిస్తున్నాం. గనుకనే అక్కడ ఏం చేశారు? అదే యోహాను సువార్త 11:35 ఒకటే మాట, ఏం మాట ఉన్నదంటే యేసు కన్నీళ్లు విడిచెను.
ఇలానే ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు కూడా మరి అల్ప విశ్వాసమును బట్టి మనము ఎప్పుడు కూడా జీవించినటువంటి విధముగా ఉండకూడదు. ప్రియులారా గమనించండి, మరి ఒక్కసారి క్రీస్తు ప్రభువు త్యాగమును మనము గ్రహించాలి. ఆయన పరలోకమును మరి మనకు ఉన్నటువంటి దేవుడు మనకు ప్రేమిస్తున్నాడంటే మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన యందు విశ్వాసం నుంచి మనం జీవించాలి. ఇక్కడ ఫిలిప్పీలు మరి 2:7 ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే ఫిలిప్పీ 2:7 మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే మన కొరకు రక్తము కాచినటువంటి వారిగా చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నతమైనటువంటి సింహాసనంలో సుఖభోగములతో ఉన్నటువంటి వాడు. కుమారులారా, మీకేముందర్రా, మట్టితో ఇల్లు కొట్టుకుంటున్నారు, మీకు అది సుఖాలు ఉండవు, ఉండండి, కానీ నన్ను కలిగి జీవించండి. చాలా మంది నేను సంతోషిస్తాను, వాళ్ళు ఎటువంటి ఇల్లులు వస్తున్నప్పుడు కూడా ప్రార్థన ముందు పెట్టుకొని తర్వాత ఇల్లులో ప్రవేశిస్తారు. నాకు అదే వర్తమానం వచ్చింది. విశాఖపట్నంలో పెద్ద అపార్ట్మెంట్ కొట్టుకున్నారు ధనవంతులైనటువంటి వారు. వారు 18వ తారీఖుని మమ్మల్ని పిలిచారు ప్రార్థనకి. దేవునికి స్తోత్రం. అయ్యా, మేము ప్రార్థన చేసిన తర్వాత సామాన్లు పెడతాం, మీ ప్రార్థన మాకు కావాలంటే నాకు పరిచయమైనటువంటి మా బంధువులే, మీ ప్రార్థన మాకు కావాలి, రావాలి అన్నారు. అలాగే మన పేటలో కూడా చాలా మంది ఆ ప్రార్థన పెట్టుకోవడం ఎంతో సంతోషిస్తూ ఉంటాను. వారి వరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. కనుక అదే విధంగా ఆయన తన్ను తాను రిక్తునిగా అంటే రక్తము కాచినటువంటి వారుగా మనకు ప్రేమ చూపించి చేసుకున్నారు. 12వ వచనంలో చూసినట్లయితే కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఇది బాగా గమనించారు. గుళ్ళో కూర్చున్నప్పుడే కాక, నా ఎదుట ఉన్నప్పుడే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేకపోయిన కాలముందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకుని. దేవునికి స్తోత్రం. చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండకూడదు. మనం ఏం చేయాలండి? దేవునికి ప్రేమని ఎప్పుడు ఒక్కలాగే చూపించాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవునికి ప్రేమ ఒక్కలాగే చూపించుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంటిలో కుటుంబీకులు, భార్య ఉంది, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంతతం ఉంది, వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చాయంటే వెళ్ళగలవా? వెళ్ళలేము కదా. మరి అలాంటప్పుడు నిత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దేవుని విడిచి ఎలా వెళ్ళిపోతున్నాం? ఒకసారి ఆలోచించాలి. గనుక మనము రకరకాలైనటువంటి నేను చెప్పడానికి లేదు, కానీ మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుకోవాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలి. లేనిపోయినటువంటి పొగట్టలకు మనం పరిగెత్తకూడదు. చాలా అది దేవునికి అంగీకారమైనది. దేవుడు కన్నీరు విడుస్తాడు. అదిగో నా కుమారుడు కుమార్తె నా ఆలయంలో ఉన్నారు, నన్ను స్థుతించారు, సంతోషించారు, మళ్ళీ ఏటిలో పరిగెడుతున్నారు, ఏటి పాపం జీవితంలో మళ్ళీ ప్రవేశిస్తున్నారు అని అనేక మంది జీవితాలను దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. కనుక ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవునికి ఒకే మార్గంగా ఉండాలి. హెబ్రీ చూసినట్లయితే క్షమించండి 1వ పేతురు 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులు అంటే హైదరాబాద్ కాదు, అమెరికా కాదు, వేరే విదేశాలు వెళ్ళినా సరే ఇక్కడ జీవించినటువంటి మనుషులు ఏ ఊరు వెళ్తారండి? మాది బొబ్బులు అండి. బొబ్బులు దగ్గర కోమటపల్లి పల్లెటూరు అండి. నేను వరంగల్ తిరిగాను, కరీంనగర్, హైదరాబాద్, కాజీపేట, మరి ఆ యొక్క పట్టణాలు తిరిగేటప్పుడు, దేశాలు కదండి పట్టణాలు తిరిగేటప్పుడు అక్కడ నన్ను అడిగేవారు, ఏ ఊరు మీరేంటంటే మా బొబ్బులి దగ్గర కోమటపల్లి, చిన్న పల్లెటూరు గ్రామం అని చెప్పుకునేవాడు. అదే విధంగా మనము భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన జీవితం పరదేశంలో. మనం భూమి మనకు శాశ్వతం కాదు. ఎన్ని మేడలు కట్టుకుని ఎంత సంపాదించినా మనకు పుట్టిదే. గనుక మనం ప్రభువుని నమ్ముకోవాలి. గనుక మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు. గనుక
ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని అంటారండి చాలా మంది. ఇప్పుడే ఆడు గుడికెళ్ళి వచ్చాడు, చూడాలి చేస్తున్నాడు. ఇప్పుడే ఆడు గుడికెళ్ళి వచ్చింది, ఎలా బూతులు మాట్లాడుతుంది. కనుక అన్యజనులు మిమ్మల్ని విసర్జించకుండా కాపాడుకోవాలి. తర్వాత ఆ విషయంలో వారు మీ సక్రియలు అంటే ఏంటంటే మంచి పనులను చూసి వాటిని బట్టి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉందని వేడుకుంటున్నాను. మంచి ప్రవర్తన కావాలి. దేవుని బిడ్డలము గనక మనకు ప్రవర్తన ఎటువంటిదండి? మంచిదై ఉండాలి. గనుక ఇక్కడ 1 పేతురు అదే పేతురు 2:21 చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట చదువుకొని ముగించేద్దాం. అదే 2వ అధ్యాయంలో 1-3 చూసినట్లయితే, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాయలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారులను అసూయలు సమస్త దోషణ మాటలు మాని మా శిశువులను పొందిన వారే నిర్మలమైన వాక్యం అంటే ఏంటంటే దేవుని మాటలు. నిర్మలమైన వాక్యమును నిర్మలమైన వాక్యం అనే పాల వలన ఆ రక్షణ పొందుకోవాలి. నిష్కలంకమైన దేవుని మాటలు విని మనము రక్షణ మార్గంలో నడుచుకోవటమే దేవుణ్ణి మనం ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. అటువంటి విధముగా మనం జీవించాలని హెచ్చరిస్తూ మన జీవితాలను, మన కుటుంబాలను, సమస్తమైనటువంటి వాళ్ళే కాక ఇతరులను కూడా దేవుళ్ళలోకి నడిపిస్తే, మరి మనం చాలాసార్లు చదువుకున్నాం దానియేలు గ్రంథంలో, ఎవరైతే అనేకులను దేవుని యొక్క వద్దకు నడిపిస్తారో వాళ్ళు ఆకాశంలో జ్యోతుల వలె, నక్షత్రముల వలె వాళ్ళు ప్రకాశిస్తారు అని చెప్పడం జరిగింది. కనుక అటువంటి రీతిగా మనం జీవించాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో బోధిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులను మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారని మేము తండ్రి ఉత్సాహమైనటువంటి మా ఆత్మని పాలన దగ్గర పెట్టుకుంటూ అద్భుతమైనటువంటి నాయన నీ ప్రేమను పొందుకుంటూ సహాయం చేయండి. ఇదిగో ప్రభా నాయన ఎంతమంది తండ్రి నీవు తండ్రి బాగు చేస్తున్నావు, నీ మీద హృదయం పెట్టుకున్నారు, నీ మీద మనసుని పెట్టుకున్నారు, నీ సాక్షులుగా జీవిస్తున్నారు. ఇంకా బిడ్డలకు ప్రభా ఆయన నూతనమైనటువంటి బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారిని తండ్రి ఆశీర్వదించడమే కాక వారి కుటుంబాలను కూడా నడిపించుకొని ఆశీర్వాదములతో నింపబడినట్లు నాయన మీ యొక్క కృపను కృంభరించండి తండ్రి. యెహోవా నేనైతే యెహోవాను నమ్ముకుంటున్నాం, నేను నా ఇంటి వారును ఆ దేవుణ్ణి నమ్ముకుంటాం అనేటట్లు ప్రతి ఒక్క కుటుంబమును కూడా మీ సన్నిధానానికి నడిపించి మీరే ఘనత పొందుకోమని వినినటువంటి మాటలను తండ్రి హృదయంలో భద్రపరుచుకుంటూ నెమరలేసుకున్నటకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ జీవించండి, లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ జీవించండి. వారి కుటుంబాలని, లైవ్లో చూస్తున్న కుటుంబాలని బహుగా ఆశీర్వదించి మీ వెలుగులో ప్రకాశింపజేసి మీరే ఘనత పొందుకోండి. పాటలు పాడినటువంటి బిడ్డలను నాయన, వాయిద్యాలు వాయించినట్టు యవనులను నాయన నీ కృపలో భద్రపరిచి నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను వివరించినటువంటి చదివినటువంటి బిడ్డలు కూడా ఆశీర్వదించి మీరే ఘనత పొందుకోండి. ఏ పరిశుద్ధ నామంలో మరి మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం.